ట్రీట్మెంట్ తీసుకుంటా ఏమైంది మళ్ళీ ఇప్పుడు ఏమైంది కడుపులో లైట్గా నొప్పి వస్తుందంట దొంగలు నొప్పి వస్తుంది అందుకే మళ్ళీ ఇది గ్లూకోజ్ అన్నీ చెప్తారని రాయితే తెల్లని నిద్రపోవాలా ఈ పక్కల వస్తున్నాయి బాగా కడుపులో లైట్గా అప్పుడప్పుడు నొప్పి వస్తుందంట బాగా పోతున్నాను ఒళ్ళై పంచర్ లోక నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వి నవ్యకాంత్, వైద్యాధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కల్లూరు. నిన్న కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన సంఘటనలో ఈ యొక్క ఆహారం అనేటువంటిది కిచిడి అనేటువంటిది సరిగా మండకపోవడం వల్ల అది తిన్నవారికి పడక సరిగా అరుగుదల కాక కడుపుల నొప్పి, వికారము వాటితో సమస్యలతో మన దగ్గర 37 మంది జాయిన్ అయ్యారండి. దాదాపుగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపుగా ఒకరి తర్వాత ఒకరు ఒక 37 మెంబర్స్ మన దగ్గర అడ్మిట్ అయ్యారు. వాళ్ళందరికీ వెంటనే స్పందించి మా యొక్క వైద్య సిబ్బంది యొక్క సహాయంతో ఉన్నతాధికారుల యొక్క ఆదేశానుసారం వాళ్ళందరినీ కూడా అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళందరూ హ్యాపీగా రికవర్ అయ్యారండి. దాదాపు రాత్రి 8 గంటల టైం వరకు కూడా అందరూ కూడా నార్మల్ అయిపోయారు. వారందరినీ కూడా మేము 8 గంటలప్పుడు విడతల వారీగా నార్మల్ అయిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పంపించుకుంటూ అందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచిగా ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత మేము మా యొక్క అధికారుల బృందంతో మండల అధికారులందరం కూడా మన హాస్టల్కి వెళ్ళి అక్కడ వాతావరణాన్ని, తర్వాత పారిశుద్ధ్యాన్ని, కిచెన్ని, వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ తగు సూచనలు ఆ యొక్క వార్డెన్కి ఇచ్చేసి నివేదికని కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మార్నింగ్ మళ్ళీ ఒక 5గురు, దాదాపు 35 మంది పిల్లలు ఇంకా హాస్టల్లోనే ఉన్నారండి. ఒక 5గురికి మళ్ళీ సేమ్ లక్షణాలు, అదే వికారము, కడుపులో నొప్పి అనేటువంటిది ఒక లక్షణాలతో మళ్ళీ అక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వాళ్ళందరూ స్టేబుల్ అయిపోయారు, నార్మల్గా ఉన్నారు. 1 or 2 అవర్స్లో వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేస్తాము. అక్కడ కూడా ఒక వైద్య బృందాన్ని హాస్టల్లో కూడా అక్కడ పర్యవేక్షించడం కోసం 24 గంటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇంకొక 30 మంది ఉన్నారు. వాళ్ళకి ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే తరలించేసి ఇక్కడికే అడ్మిట్ చేయించుకొని వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చేసి మేము డిశ్చార్జ్ చేస్తాము. ప్రస్తుతానికి అయితే కండిషన్ అయితే సీరియస్ ఏం లేదు. పిల్లలందరూ కూడా నార్మల్గానే, ఇబ్బంది లేకుండా మంచిగానే ఉన్నారు.